హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి హౌ మై బిజీ వర్క్ డే లుక్స్ లైక్ అనేది చూపిస్తాను అనమాట. ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి. ఆల్మోస్ట్ 4 వీడియోస్ కి రికార్డ్ చేసే పని ఉన్నది. ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అండ్ బయటికి కూడా వెళ్ళాలి. అండ్ ఈ రోజు ఇంత పని ఉందా, మరి ఇంత పని ఉన్నప్పుడు ఏదైనా సింపుల్ గా అయిపోయేలాగా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము అంటే నేను ఇవాళనే పెసరట్టు కూడా నానబెట్టినా అనమాట. సో అది బ్రేక్ఫాస్ట్ కి చేయాలి అంటే పొద్దున్నే గ్రైండ్ చేయాలి, చట్నీ చేయాలి. ఓ మై గాడ్, అసలు అయితే చాలా పనులు ఉన్నట్టు అనిపిస్తున్నది. సో క్విక్గా అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే డాడీ కోసం చేసేస్తా. ఎందుకంటే నేను నేను ఎంత పని ఉన్నా ఏమున్నా అని నేను లేవలేకపోతున్నా అనమాట పొద్దున. సో ఇవాళ కూడా లేట్ లేచినా కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే డాడీకి టిఫిన్ చేసేసి దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనుకుంటున్నా. దాని తర్వాత ఇంకా వీడియో షూటింగ్కి కూర్చోవాల్సిందే. 4 వీడియోస్ షూట్ చేయాలి. దాని తర్వాత బయటికి వెళ్ళే పని ఉన్నది. సో ఇవాళ చాలా హెక్టిక్గా ఉండబోతుంది అనమాట నాడి. సో చూసేయండి ఎట్లా ఉంటుందో. అదంతా చేసే ముందు ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ పెట్టేసుకుందాం. సన్ స్క్రీన్ పెట్టినా నేను ట్యాన్ అయినా ఫుల్. ఈ మధ్య బయట తిరగడం వల్ల చూడాలి అసలు ఏమన్నా. రోజు టైం ఉంటే మంచి మెల్లగా రాసుకుంటుండే, ఇప్పుడు బరాబరా రాసుకోవడం టైం లేదంటే ఐ హ్యావ్ టు యూటిలైజ్ టు ద ఫుల్ అన్నట్టు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన ఒక్క పెసరట్టు అయితే వేసుకున్నా, నాకు జాలు ఒక్కటి, ఎక్కువ తినబుద్ధి అయితే లేదు నాకు. అసలు ఇవాళ వాటర్ కూడా మంచిగా తాగలేదు, ఆగంలా. కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. 3 ఖర్జూరా, 3 బాదం, 1 వాల్నట్. చాలు ఇవాళకి ఈ 3 డ్రై ఫ్రూట్స్. హెయిర్ ఆరే లోపు కొంచెం వర్క్ చేసుకుందాం. ఇంకా కొంచెం వర్క్ అయితే చేసుకున్న తర్వాత రెడీ అయిపోతున్నా. ఇవాళ చాలా షూట్స్ ఉన్నాయని చెప్పినా కదా, సో దానికోసము ఫస్ట్ అయితే రెడీ అయిపోతున్నా అనమాట. బేసిక్ అనమాట ఇది. జనరల్ గా నేను ఎప్పుడు మేకప్ ఎట్లా చేసుకుంటా అనేది చెప్తా. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అయితే పెట్టుకుంటా, దాని తర్వాత సన్ స్క్రీన్ మార్నింగే పెట్టేసుకుంటా కాబట్టి దాని తర్వాత ఇంకా ఫౌండేషన్ యూజ్ చేస్తా. అది ఏ బ్రాండ్ ఏంటి అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తాను. ఎందుకు అంటే ఐ వాస్ ట్రయింగ్ అనమాట. అది మంచిగా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక 1 మంత్ అట్లా ట్రై చేసిన తర్వాతనే ఐ కెన్ సే అది బాగుందా లేదా అని చెప్పి. అందుకే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ బ్రాండ్. ఇంకా దాని తర్వాత కొంచెం లూజ్ పౌడర్ తోటి అయితే సెట్ చేసుకుంటా ఫౌండేషన్ ని. అండ్ దాని తర్వాత ఐబ్రో పౌడర్ యూజ్ చేస్తా. నాకైతే అసలు ఐబ్రోసే ఉండవు అని చెప్పాలి, చాలా లైట్ గా ఉంటాయి. అండ్ దాని తర్వాత ఐ ప్యాలెట్ ఉంటది కదా, దాంతో నేను కొంచెం హైలైట్ లాగా నోస్ కి చీక్స్ కి అప్లై చేసేసుకుంటా. దాని తర్వాత ఒక లిప్స్టిక్ పెట్టేసుకొని, అండ్ అసలు నాకు జనరల్ గా అసలు అలవాటు లేని పని బొట్టు పెట్టుకోవడము. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు పెట్టుకునేమో కానీ దాని తర్వాత అయితే నేను ఎప్పుడు బొట్టు పెట్టుకోను. ఇట్లా రెడీ అయినప్పుడే బొట్టు పెట్టుకోవాలి అన్న ఆలోచన వస్తుంది అనమాట. లేకపోతే నార్మల్ గా అయితే అసలు బొట్టు అనేది అసలు గుర్తు కూడా ఉండదు అనమాట నా మైండ్ కి. ఇంకా దాని తర్వాత హెయిర్ వేసేసుకున్న తర్వాత నాకు కొంచెం గ్రే హెయిర్ ఉన్నది. సో దాన్ని కవర్ చేసుకోవడానికి ఇది ఒకటి పౌడర్ వస్తుంది అనమాట, రెనేది. ఓకే, బాగానే అనిపించింది, కానీ మరీ చాలా ఎక్కువ ఉంటే అయితే కవర్ చేయదు. ఏదో కొంచెం అట్లా ఇట్లా ఉంటే అయితే కవర్ చేస్తుంది. సో అది పెట్టేసుకొని ఫస్ట్ అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నా. ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఉసిరిగా వీడియో కోసము అని చెప్పేసి వేసుకున్నా అనమాట. ఆ వీడియోకి షూట్ చేసినో లేదో మళ్ళీ అవుట్ఫిట్ తీసేసిన. చేయాల్సిన 4 వీడియోస్లో ఒక్క వీడియోకి రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. వీడియో రికార్డ్ అప్లోడ్ ఇదే నా పని వాళ్ళంతా. అసలు నాకు ఏం పనులు ఉన్నాయి, ఏది ఫస్ట్ చేయాలి, ఏది తర్వాత చేయాలి అని ప్రాపర్ గా రాసుకోకుండా చేయడం అయితే అవ్వట్లేదు. కరెక్ట్ గా అవి రాసుకున్నట్టు చేస్తూ ఉంటే మంచిగా పని కూడా ఈజీగా అయిపోతుంది అండ్ గుర్తు కూడా ఉంటుంది అనమాట. కొన్ని మధ్యలో నేను మిస్ అవుతున్నా, అది తర్వాత గుర్తొస్తుంది, మళ్ళీ డబుల్ పని ఇట్లా అవుతుంది అనమాట. అందుకే ఇక్కడైతే నేను షెడ్యూల్డ్ గా అసలు ఏం చేయాలి ఏం చేయొద్దు అని చెప్పేసి రాసుకుంటున్నా.
మళ్ళీ చేంజ్ టు అనదర్ అవుట్‌ఫిట్. ఇది సెకండ్ అవుట్‌ఫిట్ అన్నమాట. ఇది వచ్చేసి ఇవాళ మొత్తం అన్ని వీడియోస్‌కి ఇదే డ్రెస్ ఉంటది. దీనికంటే ముందు వేసుకుందైతే వాటికి సెపరేట్ వీడియోస్ కోసం అని చెప్పేసి అది వేసుకున్నా. మళ్ళీ దీని మీద ఒక షూట్ చేసిన తర్వాత మళ్ళా తీసేయాల్సొచ్చింది. ఎందుకు అంటే బయటికెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ ఏసుకున్న యెల్లో అవుట్‌ఫిట్ ఉంది గదా! అది ఏసుకొని బయటికెళ్ళాలన్నమాట. అందుకే ఇంక మళ్ళా తీసేసేసి ఒక వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా ఒకటి చిన్నగా రాసేసుకుంటున్నా అన్నమాట. ఏమి అయింది? ఏం జేయాలి అని జెప్పి. ఇదంతా చేసేలోపు లంచ్ టైమ్ గూడా అయిపోయిందనమాట. ఇంగ లంచ్ తినేసేసిన తర్వాతనే ఇంగ మిగతా పనులైతే చేసుకుందాము అని అనుకున్నా. అండ్ ఇవాళ మా లంచ్‌లోకి చూసినారా ఎన్ని కర్రీస్ ఉన్నాయో, అవన్నీ నిన్నటి, మొన్నటి అన్నీ మిగిలిపోయిన కర్రీస్ అనమాట. ఇవాళ ఫ్రెష్‌గా అయితే ఒక్కటి పాలకూర కర్రీ ఒకటి జేసిండు. సో, అన్నీ కొంచెం కొంచెం అయితే పెట్టేసుకొనైతే తింటున్నా. మళ్ళీ లంచ్ చేసుకున్న తర్వాతయితే బయటికెళ్ళాలనమాట. మళ్ళా అవుట్‌ఫిట్ చేంజ్, మళ్ళా బయటికెళ్ళేసేసి వచ్చిన తర్వాత మళ్ళా ఒక అవుట్‌ఫిట్ చేంజ్ అండ్ ఒక రెసిపీ గూడా జేయాలి మక్కగారెలు. బయటికి వెళ్ళేదేంటంటే ఇది పచ్చడి బెట్టేసి 3 డేస్ పైనే అయిపోతుంది. ఇవాళ 4థ్ డే గావచ్చు. సో, ఈ పచ్చడిని ఇంకా అక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళకివ్వాలి గదా! అని జెప్పి వాళ్ళ కోసం అయితే పచ్చడినైతే ప్యాక్ జేస్తున్నా. అండ్ ఇంకొకటొచ్చేసేసి ఏందంటే ఆ వీడియోకి పచ్చడి వీడియోకి ఏదైతే డ్రెస్ ఏసుకున్నానో ఆ డ్రెస్సే ఏసుకుంటే కొంచెం కంటిన్యూటీ ఉన్నట్టు అనిపిస్తది గదా! అని జెప్పేసి ఆ డ్రెస్సే వేసుకొని మళ్ళా అంటే ఫస్ట్ డ్రెస్ ఏసుకొని యెల్లో వన్ బయటికెళ్ళిపోయినా అనమాట. అయితే ఇంట్లో ప్లాస్టిక్ బాక్సెస్ లెవ్వనమాట. అందుకే ఇంగ గ్లాస్ జార్‌లోకి వేసేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళకి అండ్ అట్లనే తన దగ్గర బాక్సెస్ ఉన్నాయి అంటే దీంట్లో నుంచే మళ్ళా ఆ పెట్రోల్ బంక్‌లో ఇవ్వడానికైతే ట్రాన్స్‌ఫర్ చేసుకొని వాళ్ళకైతే ఇచ్చేద్దాము అని ప్లాన్. అండ్ ఇంట్లోకి గూడా ఒక జార్‌లోకైతే వేసేసుకున్నా. ఊరికే ఇది ఓపెన్ చేసుకొని ఏసుకోలేం గదా! అని జెప్పి. పెట్రోల్ బంక్‌లో పచ్చడి ఇయ్యడానికి అని ఎళ్తున్నా. ఇచ్చేసొద్దాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చాను. దాని తర్వాత పెట్రోల్ బంక్ వాళ్ళ దగ్గరికెళ్ళేసి అయితే ఇచ్చేసి అయితే వచ్చేసిన. ఇంటికొచ్చేసిన తర్వాత మళ్ళా అవుట్‌ఫిట్ చేంజ్ అండ్ ఇక్కడ కొంచెం పనుంటే ఎడిటింగ్ పనుంటే అది జేసేసుకుంటున్నా ఆ గ్యాప్‌లో. పొద్దున్నుంచి రికార్డ్ చేసిన వాటిని ఎడిట్ గూడా చేసేసిన. దాని తర్వాత ఇప్పుడు ఒక రెసిపీ వీడియో కోసమని షూట్ చేస్తున్నా అనమాట. ఇవైతే మక్కగారెల కోసము అనైతే పీల్ చేస్తున్నా. నిన్న అంకాపూర్ దాకా ఎళ్ళేసి వచ్చినప్పుడు తీసుకొచ్చుకున్నా అనమాట. సో, దీంట్లో అయితే హాఫ్ వచ్చేసేసి హాట్ అంటే కారమేసిన మక్కగారెలు జేయాలి. అండ్ ఇంకొక సగం అయితే మా ఫ్రెండ్ వాళ్ళు స్వీట్ చేసుకుంటారంట. సో, వాళ్ళకైతే ఇచ్చేసిన. సో, ఆ హాఫ్ అయితే పిండి చేసుకుందాము అని జెప్పేసి ఫస్ట్ అయితే మక్కలు పీల్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొత్తిమీర ఇంకా ఉప్పు వేసుకొనైతే గ్రైండ్ చేసేసుకున్నా. అండ్ దీంట్లోకొచ్చేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న అయితే జీలకర్ర కావాలి. అండ్ దాని తర్వాత ఎల్లిపాయలు, పచ్చిమిర్చి గూడా గ్రైండ్ చేసేసుకొని దాని పేస్ట్ అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. అవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా లాట్స్ ఆఫ్ కొత్తిమీర ఏసుకొనైతే ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ వాటిని గారెల్లాగా యూజ్ చేసుకోవాలనమాట. దీంట్లోకి ఎక్కువగా అంటే వాటర్ అసలు ఏం యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే మళ్ళా లూజ్‌గా అయిపోతది. ఆ మక్కలో నుంచి వచ్చే కన్సిస్టెన్సీయే మనకు కరెక్ట్‌గా సరిపోతదనమాట. యాక్చువల్‌గా ఈ రెసిపీ వచ్చేసి నిన్న తిన్న మక్కగారెల ప్లేస్‌లో వాళ్ళకడిగితే వాళ్ళు జెప్పిండ్రు నాకైతే ఇట్లా చేయాలి అని జెప్పేసి. వాళ్ళెట్లా జెప్పిండ్రో అట్లనే జేసినా. ఐ వాస్ సో ఎక్సైటెడ్ అసలు టేస్ట్ వాళ్ళలాగానే వస్తదా లేదా అని జెప్పేసి. కాకపోతే నేను జేసిన టేస్ట్‌కొచ్చేసి కొంచెం గట్టిగా వచ్చినాయన్నమాట. వాళ్ళయి చాలా సాఫ్ట్‌గుండే. నాకు దెలిసి మక్కలు ఈజ్ ఇంపార్టెంట్ అని అయితే అనుకుంటున్నా. వాళ్ళ దగ్గర కొంచెము లేత మక్కలుండే అండ్ నాకిచ్చినయి కొంచెం ముదురు మక్కలుండే అన్నమాట. దానివల్ల కొంచెం హార్డ్‌గా వచ్చినట్టు నాకైతే అనిపిచ్చింది. ఇంకా అది మక్కలు గారెలు చేసి కొంచెం అక్కడనే చేసుకుంటూనే తినేసినాము. దాని తర్వాతయితే డీమార్ట్‌కొచ్చే పనుంది అని జెప్పేసి డీమార్ట్ వచ్చినామనమాట. అండ్ ఇప్పటిదాకా నేను రికార్డ్ చేసిన ప్రతి ఒక్కటి మళ్ళా వాటన్నిటిని ఎడిట్ జేసి షెడ్యూల్ చేయాలి. ఇంకా ఆ రోజైతే లిటరల్‌గా మార్నింగ్ 10:00కి నేను స్టార్ట్ చేస్తే అయితే నైట్ 1:00 వరకైతే వర్క్ చేస్తూనే ఉండే అనమాట. నాకు ఇంత పని చేసినా గానీ టైర్డ్‌గా అనిపియదు. ఏ రోజైతే నేను పని చేయనో ఆ రోజైతే ఫుల్ టైర్డ్‌గా అనిపిస్తా ఉంటది. ఐ జస్ట్ లవ్ మై వర్క్ అని అయితే అనిపిస్తూ ఉంటది. ఓకే మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా బాయ్.